మూలవాగులో గుడి చెరువులో మురికి నీరు కలవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలో గంగపుత్ర సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గంగా భవానీ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ అమ్మవారి దీవెనల వల్ల సకాలంలో వర్షాలు పడి చెరువులు నిండి ప్రజలంతా సంతోషంగా ఉండాలని వేడుకున్నారు. గంగమ్మ తల్లి వద్దకు వచ్చేలా అనుబంధంగా బ్రిడ్జి నిర్మాణానికి గతంలోనే అంచనాలు రూపొందించి అధికారులకు పంపమని, కానీ ఎన్నికల కోడ్ కారణంగా కొంత ఆలస్యమైందన్నారు. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇచ్చేసిన మన ఆదిశీనన్న స్థానిక ఎమ్మెల్యే హిప్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుచు, మరియు గంగపుత్ర సంఘం సభ్యులు మరియు అమ్మలకు అక్కలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ఆదిశీన రావడం చాలా గొప్పతనము. వేములవాడ పట్టణంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి ఘనంగా ఈరోజు మహిళా తల్లులందరితో ఆయా కుటుంబాలందరూ కూడా బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం. అమ్మవారు మెచ్చే విధంగా అంగరంగ వైభవంగా మరి బోనాన్ని సమర్పించడం, అందులో మమ్మల్ని కార్యక్రమాలను ఆహ్వానించి లోక కళ్యాణం జరగాలని, గంగపుత్ర సంఘం ఉన్నటువంటి ప్రతి కుటుంబంతో పాటు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి అరిష్టం జరగకూడదని, ఎలాంటి కీడు రాకూడదని గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించడం. కళ్యాణం కూడా ఇటీవల జరిపిన కార్యక్రమం. ఈరోజే పోచమ్మ తల్లి కూడా బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం. మన దైనందిన హైందవ సంస్కృతిలో ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమాలు చేయడం ఆనందదాయకం, శుభదాయకం. మరి బోనాలకు గంగమ్మ తల్లి మెచ్చి, గంగమ్మ తల్లి అంటేనే మరి చక్కటి వర్షాలు కురిపించే విధంగా అమ్మవారి ప్రార్థనలు, దీవెనలు అన్ని వర్గాలు అమ్మవారిని ప్రార్థిస్తాయి. అలాంటి గంగమ్మ తల్లికి ఎండాకాలం పోతుంది, వర్షాకాలం వచ్చే క్రమంలో మరి ఇలాంటివి ఈ విధంగా చేయడం మరి చక్కటి ఆనవాయితీ అనే మాట సందర్భం చెప్తూ, ఆ గంగమ్మ తల్లి సందర్భంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి సుఖమయ జీవితం, ఆనందమయ జీవితం ముందుకు సాగాలని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గంగపుత్రులు ఏదైతే గంగమ్మ తల్లికి ఆరాధిస్తున్నారో ఆయా చెరువులు కూడా బ్రహ్మాండంగా నిండి, అందులో కులాధారమైనటువంటి చేపలు కూడా అత్యధికంగా పెంపొందించి ఆర్థికంగా కూడా ఎదగాలని చెప్పిన సందర్భంగా వీలైనంత తొందరలో మరో మీ పండుగ కార్యక్రమం కంటే ముందు తప్పనిసరిగా ఈ దేవాలయానికి అనుబంధంగా బ్రిడ్జిని ఏదైతే నిర్మాణం అనుకున్నామో అది చేసి తీరుతామన్న మాట ఈ సందర్భంగా గంగపుత్రులందరూ కూడా తెలియజేస్తూ